స్థిరీకరించాడు. ఆయన తాగాలనుకుంటే దైవాన్ని ముందు పెట్టుకొని ఆరాము ఎంజాయ్గా ఫారెన్ కంట్రీ నుండి తెప్పించుకొని ఆరాము జీపులో తప్పకుండా పోయేవాడు. లేదా ఎడన వాటలు లాడ్జ్ తీసుకొని లాడ్జ్ దాగిపోయేవాడు. ఏ పిచ్చోడైనా మన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఫుల్ తాగబోతండి, ఏ తాగబోతు కూడా అన్ని రకాలు తాగడాను. మరి ఏం జరిగిందంటే అది దేవుడికే తెలియదు. ఎందుకంటే ఎవరైతే దేవుని గురించి గలమెప్పుతారో సాతాను ఏదో ఒక విధంగా ఖచ్చితంగా తయారు చేస్తారు. ఇది ఈనాడు జరిగిందే కాదు, ఆనాడు నుండి జరుగుతూ వచ్చింది. ఈయనేం చేశారు? రాళ్ళతో కొట్టి ఒకేసారి పడ్డారు. ఆయన చెప్పిన మాటలు కూడా వినరా, ఇది రైటా రాగాన్ని పరిశీలన చేయరా, ఇది ఎందుకు తెలుసా, రోమ ప్రభుత్వం చేతిలో ఉంది అన్నాడు. ఈనాడు కూడా ప్రభుత్వం మన చేతిలో లేదు. ప్రభుత్వము ఏది రాసి పంపిస్తే అదే శాసనం. ఈనాడు మనం పోలీసులు అన్నకలేదు, ప్రభుత్వాన్ని అన్నకలేదు. మనకున్న డౌట్ కూడా చెప్పడానికి లేదు. ఎవడైనా నోరు తెచ్చాడా, ఎవడైనా ఇదిగో ఇట్లా మనకు తప్పు కనిపిస్తుంది అంటే వాడికి నోరు తీసి ఇవ్వడము, జైలు వేసేయడం, నోరు ముచ్చేయడం. ఎందుకు? అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. చూడండి కిందికి మాట్లాడుతూ ఏమంటున్నాడు, 59 అంటున్నాడు. ते पण प्रभूचा दावा करीत म्हणाला, हे प्रभू येशू माझ्या आत्म्याचा स्वीकार कर. मग गुडघे टेकून तो मोठ्याने ओरडला, हे प्रभू, हे पाप त्यांच्याकडे मोजू नको, असे बोलून तो झोपी गेला. ఏమంటా ఈయన ఏమంటున్నాడు? ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మ నీ యొద్దకు చేర్చుకోమని గట్టిగా కేకవేశాడు. ప్రభువా, మీరేం చేస్తున్నారో మీకు తెలియలేదా? వాళ్ళ మీనికి ఆ పాపము రాకుండా క్షమించు అన్నాడు. ఎంత గొప్ప మనసు చూడండి. ఈనాడు ఈ రిపోర్ట్ ఇలా కావడానికి కారణం కూడా ఏంటో తెలుసా? ప్రవీణ్ అన్న గారి యొక్క భార్య, అది మర్డరైనా ఏమైనా దేవుడు చూసుకుంటాడు, ఒకవేళ ఎవరైనా చంపినా నేను క్షమించేస్తాను అన్న ఒక కారణంతో పోలీసులు సరైన దర్యాప్తు చేయలేకపోయారు. ఒకవేళ కుటుంబమే కానీ రోడ్డు మీదకి వచ్చి మాకు సరైన దర్యాప్తు కావాలని వాళ్ళకున్న సమాచారం ప్రకారం, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు కానీ పట్టుబట్టింటే, క్రైస్తవులంతా ఒక్కటైతే రిపోర్ట్ వేరేలా ఉంటుంది.